భయపడ్డాలు భయపెట్టడాలే. నేను నీకు పెద్దోళ్ళ చెప్తున్నా, నువ్వు కూడా మీ నాన్న మాట వినుకో. ఏ విషయంలో నువ్వు పెద్దోడిరా? హైట్ లో అరే మర్చిపోయాను రా, ఇవాళ చిల్డ్రన్స్ డే. హ్యాపీ చిల్డ్రన్స్ డే. అరే మురారి, చిల్డ్రన్స్ డే అంటే ఏంట్రా? మేమైతే కొంతకాలం చేసుకుంటాం, నువ్వైతే లైఫ్ లాంగ్ చేసుకుంటావు. ఏంటి తిట్టాడా పొగిడాడా? అరే ఏంట్రా మీ నాన్న వస్తున్నాడేంట్రా? మా నాన్న వస్తే వస్తారులే గానీ రారా, మనం సాంగ్ పెట్టుకొని డీజే ఆడదాం. కానీ పడేయ్ ఇదంతా ఇక్కడ ఏంటిది? నువ్వు చేసేది అంటే హడావిడిగి. అది కాదురా, ఇవన్నీ ఏంటి ఇక్కడ అడుగుతున్నాను నేను. డీజే తెలివిగా మాట్లాడుతాను అనుకుంటున్నావా నువ్వు? మాట్లాడితే తెలివి అంటారు, మాట్లాడకపోతే పొగలంటారు. ఏంట్రై పెద్దోళ్ళు? అలా కాదురా అసలు. ఏంటన్నా ఇద్దరున్నారని కొట్టడానికి వస్తున్నావా? వెనకాల చాలా మంది ఉన్నారు. ఏ చెడ్డి గ్యాంగ్ చూసావా మా చెడ్డి గ్యాంగ్? అయినా ఏంటండి మీరు? మురారి చూడండి ఎంత స్వీట్ గున్నాడో, క్యూట్ గున్నాడో, చెప్పిగా ఉన్నాడో. వచ్చిందండి పేదరాశి పెద్దమ్మ. కాదు నరే, నువ్వు నాకు సపోర్ట్ చేసాక వీళ్ళంతా నా మీద పక్క గ్యాంగ్ ఎక్కువ ఉందండి. నేను చెప్తాను, నాకు తెలుసు. ఏం చెప్తారు? మా గ్యాంగ్ చూసారా? రే ఇయ్యను చూసావా, ఆడు పళ్ళతో కొడతాడు. ఏనా నాన్న చంపుతావా? మీకే గ్యాంగ్ ఉందనుకుంటున్నారేమో. తీర్చేస్తా, మీ గ్యాంగ్ సరదా తీర్చేస్తాను. తీర్చుకోండి, నాకు తెలుసు. మీ అందరికీ ఉందిరా. ఇప్పుడు మీ స్కూల్కి ఫోన్ చేసి మాట్లాడుతాను. చెప్తాను, ఇప్పుడే ఫోన్ చేస్తాను. హలో టీచర్ గారండి, ఇదేనా నేర్పిస్తారు పిల్లలకి మీరు? రండి అర్జెంట్గా ఇక్కడికి. పాటని పాఠముంది, నాటని ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్టురా. నేను ఈ స్కూల్ మొత్తానికి ప్రిన్సిపల్ అండి. ఈవిడ కెమిస్ట్రీ టీచర్. చూసారుగా, అర్థమైపోతుంటది మీకు కెమిస్ట్రీ ఈ పాటికి. ఈవిడ హిస్టరీ, ఈవిడ మిస్టరీ, మీ అందరికి తెలిసిందే. మరి నువ్వేంట్రా? నేను బయట పాటలు ఆడితా కదా, ఆ టీచర్. అదే ఏది పీటీ టీచర్. అది వాడు చెప్తే తెలిసింది ఇప్పుడు నీకు. అలా కాదండి, ఏంటి పిల్లలు ఏంటండి ఇలా తయారయ్యారు? ఈవెంట్ అనగానే ముసలోళ్ళు మీరే ఇలా తయారయ్యారు, వాళ్ళు తయారవరా? అది కాదండి, అందరూ హోంవర్క్ పక్కన పెట్టి డీజేలు అయి పెట్టుకుని డాన్స్లు వేస్తున్నారు ఇక్కడ. ఆహా, మీరు ఐశ్వర్యతో వేస్తున్నా ఏంటి? పూతరేకులా? మీ పేరెంట్స్ కి ఏ విధమైన ఇబ్బంది లేకుండా పిల్లల్ని బాగా చూసుకునే బాధ్యత మాది. అంటే మనం పిల్లలకి సపోర్ట్ అయిపోయి. ఆది గారు, వీళ్ళందరూ మీ పిల్లలేనా? మన పిల్లలే. కొంచెం వీడికి మీ పోలికే ఉందండి. ఇది ఆల్మోస్ట్ నీ పోలికే ఉంది చూడు. మీరేదో వాళ్ళకి చెప్తాను, మీరు వాళ్ళలో కలిసిపోయారేంటి? అవునండి, అల్లరి చేస్తాం మేము, అల్లరి చేయడానికే వచ్చాం. ఏరా
నేను ఒక్కనే ఉన్నాను అనుకుంటున్నారా? ఇక్కడ మా వాళ్ళు కూడా ఉన్నారు, మా బ్యాచ్ ఉన్నారు. వస్తారు వాళ్ళు. రమ్మనండి. వస్తున్నారు అందివే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఏమైందండి? మా ఉన్న మాట ఇంటలేదండి. చాలా అల్లరి చేస్తున్నాడు, గొడవ చేస్తున్నాడు. ఇప్పుడు టీచర్లు పిలిపితే కంట్రోల్ లో పెడతాం. టీచర్స్ కూడా వాళ్ళతో కలిసిపోయారండి. నాకు సపోర్ట్ లేకుండా పోతుందండి ఇక్కడ. అన్నా నిజంగానే పిల్లలకి డిస్ప్లే లేకుండా పోయిందన్న. ఏమైందిరా? మొన్న మా అమ్మాయి ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సిగ్నేచర్ పెట్టుకుని వెళ్ళింది తెలుసా? ఇక మీ అమ్మాయి ప్రయోజకురాలు అయినట్టే రాదరా బాబు. మా ఆవిడ కూడా అసలు మాట అంటలేదు బావా. మొన్న ఎలకని చంపేశాడు. ఎలాగనే తప్పేది అందులో? టీవీలో చంపేశాడు. అందరూ పిల్లల గురించి మాట్లాడుతున్నారు. మీ అమ్మాయి గురించి ఏం చెప్పరా మీరు? ఇది పల్లెత్తి మాట అందరు ఏమన్నా సరే ఏ ఇంకా మాటలు రావు దానికి. పిల్లల్ని ఎలా క్రమశిక్షణ లో పెట్టాలో నాకు దారి తెలియట్లేదబ్బా. ఇదిగో గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకో, దారి కనిపిస్తుంది. మరి ఏమయ్యా, ఎపిసోడ్ చివరి దాకా దీన్ని కంటిన్యూ చేద్దాం అనుకున్నాం. పిల్లలు గొప్ప, పేరెంట్స్ గొప్ప అని. కానీ మీ ఎంట్రీతోనే అర్థమైంది పిల్లలే గొప్ప అని. ఏమండి ఆది గారు, అసలు పిల్లల్ని స్కూల్ కి ఎందుకు పంపిస్తున్నాం? చదువుకోవడానికి. చదువుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? వాళ్ళతో పాటు కలిసి మీరు కూడా ఆడుకుంటున్నారు. అవును, ఈ రోజు చిల్డ్రన్స్ డే, ఆడుకోవడానికి వచ్చాం అందరం. ఇప్పుడు ఇంతమంది పేరెంట్స్ చిల్డ్రన్స్ డే గురించి మాట్లాడట్లా. రోజు వీళ్ళు అల్లరి తట్టుకోలేక బాధతో వచ్చారు. పిల్లల్ని కొట్టాలి, తిట్టాలి, లైన్ లో పెట్టుకోవాలి. మేము లైన్ లో పెట్టుకుంటున్నాం, అవ్వట్లేదు. మీరు పెట్టాల్సింది లైన్ లో వాళ్ళనే కాదు. ఆది గారు, మా తమ్ముడు నా మాట వినట్లేదండి. ఏరా ఇది పిల్ల కాదు, తెల్లి కాదు, ఎవడు పిలిచారు దీన్ని? సరే అది గారు, మా పాప ఇంకా స్కూల్లో జాయిన్ చేయలేదు. ఒకసారి మీ టీచర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తే మా పాపని జాయిన్ చేస్తాం. లేదు టీచర్స్ ఎవరు రారు, ఏదైనా నాతోనే మాట్లాడారు. ఓహో, మీరు శాలరీ ఇవ్వటం తెలియక బట్టలు వేసుకోవడం కరెక్ట్ గా. ఇంకా ఏంటండి రామప్రసాద్ గారు, వాళ్ళతో ముచ్చట్లు ఏంటండి? తొందరగా సంగతి ఏంటో చూడండి. వాళ్ళు ఏం చేద్దాం చెప్పండి? ఏదో ఒకటి తేల్చాలి, మనమే గ్రేట్ అని చెప్పాలా? ఇదిగోండి ఆది గారు, మీ గ్రేట్ పిల్లల గ్రేట్ తేలిపోద్ది. మర్యాదగా ఆ వచ్చిన పిల్లల్ని ఇటు విడిచిపెట్టి మీరు అటు వెళ్ళిపోండి. మర్యాదగా మీరు అందరూ ఓడిపోయి ఒప్పుకోండి. అసలు ఎవరు ఓడిపోయింది? ఎవరు గొప్ప ఏంటి? మీరు అసలు అర్థం అవుతుందా ఏమన్నా మీకు? మేమెందుకు ఓడిపోతామండి? హలో, పిల్లలు అన్నాక అల్లరి చేస్తారు, టీచర్లు అన్నాక ఎంకరేజ్ చేస్తామండి. ఆపండి, మాకు ఈ స్కూల్ నచ్చలేదు, దామా వేరే స్కూల్ వెళ్ళిపోదాం. మీ గొడవ చూస్తూనే ఉన్నాను. వీటంతటికి ఒక సొల్యూషన్ అనేది ఉంది. సో గొడవ పడకండి. అదేంటో మా ఆయన ఇప్పుడు వచ్చి మనకి సొల్యూషన్ చెప్తారు. ఓకే, మీ ఆయన వస్తే నీకు సొల్యూషన్ చెప్తాడు, మాకెందుకు చెప్తాడు? చూసే ఎలా మాట్లాడుతున్నారు అసలు? ఈ రోజు పిల్లల మనం తెలిపోద్ది. తేలిపోవడం కాదు, వాళ్ళ పాము పోవాలంతే. నేను టీచర్ ఫస్ట్ టైం నుంచి. ఇదిగో ఎన్ని కాదు కానీ పేరెంట్స్ అన్నారు కదా, రెంట్ ఇచ్చండి వెళ్ళిపోతాం. దేనికిరా? పేరెంట్స్. సారీ అనుకోదండి సార్. ఈ రోజు పిల్లలు మనం తెలిపోద్ది. మీరు ఎలాంటి చూసుకుందాం. పేరెంట్స్ ఆ పిల్లల ఈ రోజే తేల్చుకుందాం. వెళ్ళండి. ఈ చిల్డ్రన్స్ డే రోజు ఎవరిది గెలుపు అనేది తెలుసుకుందామంటే లెట్స్ వెల్కమ్ యాంకర్. నా పక్కకి నువ్వే వస్తే హార్ట్ బీట్ స్పీడ్ అవుతుంది. వచ్చే నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది. నా బైకే ఎక్కబట్టే ఇక బ్రేకే వద్దంటుంది. నువ్వు నాతో రైడ్కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది. ఆన్ ద వే లెట్స్ గో ఆన్ ద బుల్లెట్. ఆన్ ద వే నో పాడుకుందాం డ్యూయట్. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు లిటిల్ హార్ట్. హాయ్ పిల్లలు. హాయ్ పేరెంట్స్. నీకు విషయం తెలుసా? ఏంటి? నీలో ఒక చందమా ఉంది. నీకు విషయం తెలుసా? మీ ఆవిడ ఎక్కడే ఉంది, ఇదిగో అక్కడ. ఏంటి ఇంతకీ ప్రాబ్లం మీద ఉందన్నారు? ప్రాబ్లం ఏం లేదు బ్రదరు. ఏం లేదా, అయితే కూర్చో. పిల్లలు గొప్ప, నీకు ఇస్తా, నీకు ఉంది. పిల్లల గొప్ప, పేరెంట్స్ గొప్ప అనే టాపిక్ మీద నడుస్తుంది ఇక్కడ గొడవ. మీరు తేల్చడం కోసం వచ్చారు, అందుకే అడిగి. మరి నీ పిల్ల అక్కడ? ఇదిగో ఆవిడెక్కడ? మా ఆవిడ అదిగో. ఎలా పిలుస్తున్నారు? మా ఆవిడ మా అబ్బాయి మమ్మీ అని పిలవరా?
జనరల్ గా ఫ్యామిలీస్ లో భర్తలు పొదుపుగా ఉంటారు, మీ భార్య కొంచెం పొదుపు ఎక్కువ అనుకో. చాలా పొదుపు ఎక్కువ, అందుకే ఇంత పొదుపైన కొడుకును కన్నా. మా రెండో అబ్బాయి వచ్చాడు. మమ్మీ ఎక్కడరా? మరి అమ్మ ఏంటి ఇంకో మమ్మీయా? మనకు మొత్తం మూడు. ఏమే ఇలా పిల్లాడు బయట తిరుగుతుంటే చూసుకోవాలి కదా. డాడీ చూసావా మూడో అబ్బాయి. మమ్మీ రారా, మీ మమ్మీని వెళ్ళు. మమ్మీ రా మమ్మీ. రావారు ఆది చూడండి, ముగ్గురు పిల్లలు, మీరు ఉన్నారు, ఇద్దరు తాపేశారు. ఎక్కడండి బాబు ఆవిడ తప్పుగా అర్థం చేసుకున్నాం ఒకటే. ఆది గారికి ఆ పిల్లల తల్లులు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకోవడం సరిపోతుంది. మా పిల్లలు మాత్రం పట్టించుకోవటం లేదు. ఈవిడెవరు? మీరు రెండో ఆవిడ? ఇవన్నీ కాదు, నువ్వు ఫైనల్ గా చెప్పు, పిల్లలే గొప్ప కదా? పిల్లలే గొప్ప కాదు, అసలు నువ్వు ఇక్కడ రావడానికి ముందు మా ఆయన వస్తారు, అన్నిటికీ సొల్యూషన్ చెప్తారు, నీ గురించి పెద్దగా చెప్తుంటే ఇదేనా నువ్వు చెప్పేది అందరికి? ఇదేంటి షో నువ్వు కంట్రోల్ చేస్తావు అనుకుంటే ఆమె నిన్ను కంట్రోల్ చేస్తుంది. నీకు ముందు తీసుకొచ్చే ముందు చెప్పానా ఇక్కడ డామినేషన్ వద్దని? ఇక్కడ నేను యాంకర్, నువ్వు కంటెస్టెంట్. ఇక్కడ నువ్వు యాంకర్ కంటెస్టెంట్. ఈవిడెవరు? ఎందుకు వచ్చింది ఈవిడ? డ్రెస్ వేసుకొచ్చింది కదా. ఆవిడ కూడా యాంకరేనా? యాంకర్. అయితే ఎపిసోడ్ అయ్యే లోపు నీది యాంకరింగ్ అని తెలుస్తుంది మాకు. సామరస్యంగా మనకు ఒప్పందానికి వద్దాం. పిల్లలు గొప్ప పెద్దవాళ్ళు గొప్ప అనేది మనం తేల్చాలంటే ఇద్దరికి కాంపిటీషన్ పెట్టుకుందాం. ఆ కాంపిటీషన్ లో ఎవరు గెలిస్తే వాళ్ళు గొప్ప. ఈ కాంపిటీషన్ స్టార్ట్ చేయడానికి మనకి ఎలాగో జడ్జెస్ కావాలి, సో వాళ్ళని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ అవర్ లవ్లీ జడ్జెస్. It's a family party. It's a family party. It's a family party. చిన్న పిల్లలతో ప్రోగ్రామ్ రెండు ఆళ్ళని పిలుచుకొచ్చారు. ఆ అన్నపూర్ణమ్మ గారు, ఆమెని. అద్రిపోలా. మొత్తానికి మీరు కరెక్ట్ టైంకి వచ్చారు. తల పగిలిపోయే ప్రాబ్లం నడుస్తుంది ఇక్కడ. మీరు డాక్టర్ కదండి, మీకెందుకు తల పగిలిపోతుంది? ఇప్పుడు అక్కడ డాక్టర్ కదండి, యాంకర్. ఇటు పిల్లలు ఉన్నారమ్మా, అటు పేరెంట్స్ ఉన్నారు. మేం గొప్ప అంటే మేం గొప్ప అని కొట్టేసుకుంటున్నారు. వీళ్ళకి పంచాయతీ చేయాలి. పంచాయతీ ఎందుకు చేయం? అయినా వీళ్ళు ఎదిగే వాళ్ళు, వీళ్ళే గొప్ప. ఏంటో ఆది వాళ్ళు ఒకడు ఉన్నాడు నిద్రపోతున్నాడు. రే అమ్మా తెలీదా? ఆది వాళ్ళ అబ్బాయి వీడు. చూసావా, ఆదికి పిల్లాడంటే బోరే పగిలిపోయింది. పిల్లాడు కాదమ్మా, పిల్లలు చాలా మంది ఉన్నారు. ఆ పిల్లలందరికీ స్కూల్లో టీచరు ఆది. మేము టీచర్స్ అమ్మా. ఎవరెవరో కొంచెం ఇటు వస్తే చూస్తాగా, పైనుంచి కింద దాకా. ఏమే మీరే ఇలా బట్టలు వేసుకుని వస్తే ఆ పిల్లల తల్లిదండ్రుల మాట వింటారంటే? కాదయ్యా, అది వీళ్ళు ఈ బట్టలు వేసుకున్నారు, నువ్వు కూడా చిన్న నిక్కర వేసుకుని రావాల్సింది. వాళ్ళు వేసుకొచ్చింది ఆ డ్రెస్సులు నా కోసం, పిల్లల కోసం కాదు. ఈయన మా ఆయనకి ముగ్గురు. నాకు ఇలా ఉంటేనే పాఠాలు చెప్పబుద్ధి అయింది, లేకపోతే రావు. ఒకటి చెప్పనా? చెప్పు. 1 2 3 5 చెప్పొచ్చు. ఇంకెళ్ళి కూర్చో. ఇదంతా కాదు, పిల్లల పెద్దలా తెలియాలంటే మనం కొన్ని టాస్క్లు పెడదాం. ఎవరు పర్ఫార్మ్ బాగా చేస్తే వాళ్ళు గొప్ప. ఓకే అమ్మా. ప్లీజ్.